ప్రస్తుతం రేవంత్ రెడ్డి గారి పాలనా విధానం ఎట్లుందంటారు? బాగుందండి. హ్మ్. రేవంత్ రెడ్డి పాలన బాగున్నది. హ్మ్. ఏదున్న తన ఏ సీఎం కూడా చెప్పలేదు ఇయ్యాలకి డబ్బులు అని, హ్మ్. గింతున్నది గిదని అని చెప్పి రేవంత్ రెడ్డి పరిపాలన హ్మ్. బాగున్నది. హ్మ్. ఇంకా ముందుకు పోవాలి, ఇంకా ముందుకు పోయి ఇంకా డెవలప్మెంట్ కావాలి. తను చెప్పే పనిలా తీరు ఉన్నది, హ్మ్. బాగున్నది. కానీ చాలా మంది హామీలు ఇచ్చింది గానీ అవి నెరవేర్స్తలేరు అది ఇది అంటారు గానీ. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైనా కానీ రాగానే చేస్తుందా అండి? దానికి టైం ఉంటుంది. ఇప్పుడు రేవంత్ రెడ్డి హామీ ఇచ్చిండు అనంటే ఇప్పుడు కేసీఆర్ 3 ఎకరాల భూమి ఇస్తా అన్నాడు, ఇచ్చిండ్రా? అల్లుడు వస్తే ఏడమంటాడు, బిడ్డ వస్తే ఏడమంటదని అని చెప్పి హామీ ఇచ్చిండు. కేసీఆర్ ఇల్లు ఇచ్చిండు, హ్మ్. ఇయ్యలేదు. ఇది చేసుకుంటా పోతా ఉంటే హ్మ్. జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు వచ్చి తను చేసిపోయిన అప్పు అనేది 1800 కోట్లు ఆదాయం నెలకు పోతే హ్మ్. కట్టేది ఎంత, వచ్చేది ఎంత అని చెప్పి వివరించి చెప్తుండు. హ్మ్. లేదు, గవర్నమెంట్ దగ్గర వ్యవస్థ డబ్బు లేదు హ్మ్. ఇదని చెప్తుండు. నేను అప్పు చేయదలుచుకోలేదు అంటుండు. తెలిసిన వాళ్ళేమో ఓకే అంటారు, తెలియని వాళ్ళు కేసీఆర్ ఉండగా అదేసిండు ఇదేసిండు అని చెప్పి రైతులు తెలియక మాట్లాడుతుండ్రు. అది ఏదున్నా గవర్నమెంట్ అనేది ముందుకు పోతుంది, మంచి పరిపాలన ఇస్తుండు, బాగున్నది.